పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన సీఎం అవ్వాలా? లేకపోతే సమానంగా ఉండాలా? లేదా ప్రజలకు సేవ చేయాలా? ఈ 3 పాయింట్లు తీసుకుంటే ఆయన ఎటువైపు ఉన్నారు అనేది ప్రజలు ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీరేమి ఆయన కన్‌ఫ్యూజన్, మాట్లాడుతున్న ప్రజలు ఏం కన్‌ఫ్యూజన్‌లో లేరు. క్లారిటీ ఉంది అంటారు క్లారిటీ ప్రజలకి. ఉంది. మీకు కన్‌ఫ్యూజన్ అవసరం లేదు. యాజ్ ఏ జర్నలిస్ట్‌గా, యాజ్ ఏ అనలిస్ట్‌గా నాకు కూడా క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్‌ని చూసాము, చంద్రబాబు నాయుడిని చూశాను, జగన్‌ని చూశాను. ఈ ముగ్గురిని చూశాను. ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది మనకి కావాలి ఇక్కడ. ఆయన చెప్పిందంటే చాలా క్లారిటీ ఉంది. అంటే ఇక్కడ ఒక అనుమానం కూడా రావచ్చు ఇక్కడ. పవన్ కళ్యాణ్ మీకు అమౌంట్ ఇచ్చారా? ఎవరికి? ఖచ్చితంగా ఇప్పుడు చాలా వరకు కొన్ని టీవీ ఛానల్‌లో అనలిస్ట్‌లకి అమౌంట్ ఇచ్చి ఇలా చెప్పండి ప్రచారం కోసం వాడుతున్న టైంలో. ఇదే మాట అడిగితే నేను చెప్పుతో కొడతా. అదే జంట అయితే. మీరు లేడీ కాబట్టి చాలా గౌరవంగా అడిగారు కాబట్టి గౌరవంగా చెప్తా. నేను యాజ్ ఏ అడ్వకేట్ అంటే ఇప్పుడు మీరు కూడా రియాక్ట్ అయ్యే విధానంలో మీరు నార్మల్‌గా రియాక్ట్ అవ్వడం, ఫోర్స్‌తో రియాక్ట్ అవుతే మరి మాకు ఇంకా డౌట్ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన డబ్బు నన్ను పెట్టుకునే అంత ఇది ఆయనకి లేదు, మీకు లేదు. నేను మాస్టర్ ఆఫ్ చదువుకుని ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని. అయితే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా యూనివర్సిటీలో ఎవరు అనుకుంటున్నారు మీరు? మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా నేను చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కాదు, జగన్ కాదు, ఎవరు ఫ్యాన్ కాదు. యాజ్ ఏ అనలిస్ట్ని సమకాలీన రాజకీయాల్లో ఎవరు ఏం చేస్తున్నారు తెలుసుకొని ప్రజలకి తెలియాల్సిన బాధ్యత నాది. నన్ను కొనే అంత సీను, అంత స్టేచర్ ఎవరికి లేదు. నేను మోడీ గారు మంచిగా చేస్తే మోడీ గారు అంటాను, చంద్రబాబు నాయుడు పరిపాలిస్తే చంద్రబాబు నాయుడు చెప్తాం, అదే పవన్ కళ్యాణ్ మంచిగా ఉంటే పవన్ కళ్యాణ్ చెప్తాం. ఇప్పుడు అనుభవశాలి అని చెప్పి 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పాక అన్కండిషనల్గా పవన్ కళ్యాణ్ వెళ్ళి పొత్తులు కూడా పొడవక ముందే ఈ వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి బయటకు వచ్చి చేస్తుంది. లేకపోతే చంద్రబాబు నాయుడుకి, ఈ దేశానికి రాష్ట్రపతిని అబ్దుల్ కలాం అందించిన వ్యక్తే చంద్రబాబు నాయుడు. ఈ దేశానికి స్పీకర్ని, దళితుడిని బాలయోగం చేసిన వ్యక్తే చంద్రబాబు నాయుడు. కష్టాలు ఉన్నప్పుడు ఎవడైనా వెళ్ళాడా? ఒక పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. అదే సమయంలో బాలకృష్ణ ఒకవైపు, లోకేష్ వైపు ఒక వండి వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ 40 నిమిషాలు మీడియా ముందు మాట్లాడాడు? ఎంత గట్స్ ఉంటే మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడుతో ఎంత క్లారిటీతో మాట్లాడతాడు? సమకాలీన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కోవాలంటే అంత తేలిక కాదు.